ఓం నమ శివాయ. మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్యక్షమహోరగాధ్యై కేదారమీశం శివమేకమీడే. శివానందలహరి. గాంభీర్యం పరిఖాపదం ఘనద్రుతిః ప్రాకారవుద్యద్గుణస్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచో ద్వారాణి దేహే స్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతిప్రియా దేవ మామక మనోదుర్గే నివాసం కురు. పరమేశ్వర, దుర్గమనే కైలాస పర్వతం మీద ప్రీతితో నివసించుచున్న దేవా, గాంభీర్యమును కందకంలాగాను ధైర్యమును ప్రాకారంలాగాను ఉదయించు సుగుణములను బలముగాను చక్షురాది ఇంద్రియాలను వారములుగాను పరమశివజ్ఞానమును సకల పదార్థ సంపదను కలిగి నా మనస్సు ఒక కోటకు ఉండవలసిన అన్ని లక్షణములతో సంపూర్ణముగా ఉన్నది. దుర్గప్రియుడవైన నీవు దయచేసి ఇందు నివసింపుము. తన మనస్సు అనే గట్టి కోటలో స్థిరంగా సౌఖ్యంగా ఉండిపోమని శంకరులు శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. నా మనస్సులో ఏమున్నదో విప్పి చెబితే గాని నీకు తెలీదు. ఎంత గంభీరమైంది అంటే అంత లోతైంది. కోటకు కందకం ఎలాంటిదో నా మనస్సుకు ఈ లోతు లక్షణం అలాంటిది. పైగా ఈ చిత్తంలోనే స్వప్నావస్థలో ఆకాశంతో సహా పంచభూతాలన్నిటినీ చూడవచ్చు. అందువల్ల ఆకాశం కంటే కూడా నా మనస్సే గొప్పది. నా మనస్సు పరిస్థితులకు లొంగిపోనిదై మారిపోనిదై ధైర్య స్థైర్య గుణాలు కలిగి ఉంటుంది. కోటకు ప్రహారీ ఎలా పనిచేస్తుందో నా మనస్సుకు ఈ ధైర్యం అనేది అలా పనిచేస్తుంది. కోట లోపల నమ్మదగ్గ సైన్యం ఉన్నట్లే నా మనస్సులో కూడా దైవీ గుణాలు చాలా ఉన్నాయి. కోటకు వాకిళ్ళు ఉన్నట్లే నా మనస్సుకు కూడా పంచ జ్ఞానేంద్రియాలున్నాయి. కోటలో అవసరమైన పదార్థ సంపత్తి ఉన్నట్లే నా మనస్సులో కూడా అర్థవంతమైన విద్యోపాసన ఉంది. ఈ విధంగా నా మనస్సు వివిధాల సౌకర్యాలతో దృఢంగా ఉండే కోటలాగా ఉంది కాబట్టి వేరే కోట కట్టే ప్రయత్నం ఎందుకు? ఓ శివా, ఇక ఆలస్యం చేయకుండా అందులో ప్రవేశించి స్థిరంగా ఉండిపోవయ్యా అని శంకరులు ప్రార్థిస్తున్నారు. మా గచ్చత్వమితస్తతో గిరిశా భో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామక మనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయా తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభంచ సంప్రాప్యసి. ఓ ఆదికిరాతమూర్తి, నీవు ఎక్కడా వెతక్క నా మనస్సు ఎందే ఉండుము. నా మనస్సు ఒక మహారణ్యము. ఓ కామక్రోధాదులనే క్రూరమృగములు అనేకమున్నాయి. వాటిని వేటాడి వేట అందుండే నీ ఆనందాన్ని తీర్చుకో. శివుడు ఆది భిక్షువే కాదు, ఆది కిరాతుడు కూడా. అందుకే శివుడికి మృగాలను వేటాడి ఆనందించడం అంటే ఎంతో ఇష్టం. అయితే ఇలా మృగాలను వేటాడాలంటే దూరంగా ఉండే కారడవులకే వెళ్ళక్కర్లేదు. అది ఎంతో వృధా ప్రయాసలతో కూడుకున్న పని. అందుకే శంకరులు శివునికి ఓ చక్కని ఉపాయం చెప్తున్నారు. అరణ్యంలో చెట్లు చేమలు దట్టంగా ఉన్నట్లే మనస్సులో కూడా ఆవేశాలు ఉద్రేకాలు ఆలోచనలనే చెట్లు చేమలు దట్టంగా పెరిగిపోయి ఉన్నాయట. అరణ్యంలో లెక్కలేనన్ని క్రూరమృగాలు ఉన్నట్లే తన మనస్సులో కూడా కామ క్రోధ లోభ మద మాత్సర్యాది మృగాలున్నాయిట. అరణ్యం సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనంత దట్టంగా ఉంటుందిట. అలాగే తన మనస్సు కూడా వివేక విజ్ఞాన ప్రకాశం లేకుండా విద్య అనే పెంచీకటితో నిండి ఉంటుందిట. అంటే అరణ్యానికి ఉండవలసిన అన్ని లక్షణాలు తన మనస్సుకు కూడా ఉన్నాయి కాబట్టి తన మనస్సు అనే అరణ్యం సిద్ధంగా ఉంది. అందులో ప్రవేశించి మృగాల వేటలో వినోదాన్ని పొందు శివా అని శంకరులు చెప్తున్నారు. తన మనస్సులో ఎప్పుడు శివుడు ఉండిపోవాలని శంకరుల భావన. కరలగ్న మృగకరీంద్ర భంగో ఘనశార్ధూల వికంఠనోస్త్వజంతు గిరిశో విసిదాకృతిశ్చ చేతః కుహరే పంచముకోస్తి మే కుతోభీ.
చేతియందు మృగము కలవాడు, గజాసురుని సంహరించినవాడు, ఘనుడైన వ్యాఘ్రాసురుని ఖండించినవాడు, అంతమును పొందిన ప్రాణి సముదాయము గలవాడు, తెల్లని శరీరము కలవాడు, కొండయందు నివసించేవాడు అగిన పంచముఖుడు అంటే శివుడు నా హృదయమనే గుహలో ఉంటూ ఉండగా నాకు భయమేలా? శివునికుండే లక్షణాలన్నీ సింహానికి బాగా చెల్లుతాయని, అటువంటి శివుడు అనే సింహం నా హృదయమనే గుహలో ఉండగా నాకు భయమేంటి అంటున్నారు శంకరులు. శివునికుండే లక్షణాలన్నీ సింహానికి కూడా ఉన్నాయట. శివుడనే సింహం నా హృదయమనే గుహలో ఉండగా ఇంకా నాకు భయమేంటి అంటున్నారు శంకరులు. సింహం పంజా విసిరి లేడిని అవలీలగా పట్టుకుంటుంది. అటువంటిది లేడి శివుని చేతిలో కూడా ఉందిట. అందుకే శివుణ్ణి మృగధరుడు అంటారు. సింహం ఏనుగును చంపుతుంది. శివుడు కూడా గజాసురుణ్ణి చంపాడు. సింహం పులిని చంపుతుంది. శివుడు కూడా వ్యాఘ్రాసురుణ్ణి చంపాడు. సింహం కడుపులో ఎన్నో మృగాలున్నాయి. అలాగే శివుని కడుపు నిండా స్థావర జంగమాత్మకైన విశ్వమే నిండి ఉంది. సింహంలాగే శివుడు కూడా కొండ మీద ఉంటాడు. సింహం తెల్లగా ఉంటుంది. శివుడు కూడా శుద్ధస్ఫటిక వర్ణంలో అంటే కర్పూర గౌరార్ధ శరీర కాంతితో తెల్లగా ఉంటాడు. సింహానది పంచముఖం అంటే విశాలమైన నోరు. శివుడు కూడా పంచముఖుడే. కాబట్టి సింహం లాంటి శివుడు నా హృదయంలోనే సదా నివసిస్తూ ఉంటే ఎవరి వల్లైనా నాకు భయమేంటి? చివరకు మృత్యు వల్ల కూడా నాకు భయం ఉండదు అని నిక్కచ్చిగా నమ్మకంతో శంకరులు చెప్తున్నారు.